రెడీయా? స్టార్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ విధంగా దేవుని మాటలు మనం మాట్లాడుకునే వారిగా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండటం మనకు ఎంతో ధన్యత. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయంలో యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయన. హల్లెలూయా. అందరూ కలిసి చెప్దామండి, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం మనం చూసినట్లయితే, ఇస్సాకు తన భార్య కొరకు యెహోవాను వేడుకొనగా తన దేవుని కృప తన భార్య పొందుకుని ఉంది. అదేవిధంగా మనం ధ్యానించినట్లయితే ఈ మాటల్ని ఇస్సాకు ప్రార్థించడం ఏంటండి? ఎందుకంటే ఇస్సాకే ఒక వాగ్దాన పుత్రుడు, అనేక జన సమూహం తన నుంచి రావాల్సి ఉన్నది. ఇదే కదా అబ్రహాముకి ఉన్న వాగ్దానం. అయితే ఇస్సాకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అది మనం మన అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడు పిలువకు ముందు ఎంతో సర్వసంపద కలిగి ఉన్నవాడు. అయితే తన దగ్గర పశువులు ఉన్నవి, దాసాదాసులు ఉన్నారు, సమస్త సమృద్ధి కలిగిన దేవుని కృపను అనుభవిస్తున్న వ్యక్తి. అయితే తనకున్న కొరత ఏంటంటే తనకి బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేని ఒక వేదంలో నుంచి తెగ సతమతం అయిపోతూ ఉంటాడు. ఆ వేదంలో ఉన్నప్పుడే దేవుడు దర్శించాడు అతన్ని. అబ్రహామును పిలిచి ఒక మైదానం ఎడార ప్రాంతాన్ని చూపించి, ఇది నీ తర్వాత నీకు, నీ బిడ్డలకి, నీ తర్వాత తరానికి ఇస్తానని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే మొదటిగా తను దేవుని మాటలు వినటం వలన తనకు ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసానికి విధేయుడై దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా, ఆమేన్. ఇవాళ అబ్రహామునే కాదండి, మనల్ని కూడా ఒక వేదన బాధల్లోనే దేవుడు దర్శించాడు. అందుకే మనం విడిచిపెట్టకుండా ఆయన కృపణ కోసం ఆయన సన్నిధానానికి వెళ్తూ ఉంటాం, ఆయన మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అట్లా అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు చూపించిన ప్రదేశానికి నివసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో అసలు కనీసం పరిస్థితులు వాళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేవు. వాళ్ళ పశువులు తాగడానికి నీళ్లు లేవు, వాళ్ళకి ఆహారానికి ఎంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడినాయి, అంత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అక్కడ ఉండడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఐగుప్తుని ఆశ్రయించినప్పుడు, ఐగుప్తులో అబ్రహాము తన భార్యల్ని, తన పిల్లల్ని, మొత్తం పశువులను అందరిని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అబీమెలెకు అనే రాజు తన భార్య మీద ఆశపడి తనను తీసుకెళ్లి తన అంతఃపురంలో పెట్టుకుని ఉన్నాడు. ఒక పురుషుడికి ఇంతకంటే వేదన ఉండదండి. ఇటువంటి శ్రమంలో కూడా దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసి ఉన్నవాడు కాబట్టి వెంటనే అబ్రహాముతో ఉంటూ తిరిగి ఆ సమస్యల నుంచి విడిపించుకొని తను ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చుకున్నాడు. అయితే అబ్రహాం విశ్వసించి దేవునితో అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించు 25 సంవత్సరములు తర్వాత తనకు బిడ్డలను కరుణించాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం చెబుదామా. అయితే అబ్రహాముకున్న వాగ్దానం అప్పుడు నెరవేరింది. దేవుని కృప అనేది ఇప్పుడు మనకైనా కానీ తర్వాత తరానికి కానీ అబ్రహాంకి తర్వాత కూడా ఇస్తాను అన్నప్పుడు అబ్రహాంకు చూపించిన ఆ యొక్క భక్తి జీవితాన్ని తన కుమారుడైన ఇస్సాకు కూడా అనుసరించాలి. ఇదే దేవుని వాగ్దానం. అయితే ఇలా ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు ఒక విశ్వాసురాలు అయి ఉండి నీకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి కానీ, పరిచర్య బట్టి ఉన్న ఆసక్తి కానీ, ఏదేమైనా కానీ దేవుడు నీ భక్తి జీవితాన్ని చూసి నీ తర్వాత నీ బిడ్డలకి తరతరాలు దీవిస్తానని చెప్పని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు అనుకోండి. అయితే నీ తర్వాత కూడా నీ బిడ్డలు కూడా అదే భక్తి జీవితాన్ని అనుసరించాలి. ఒకవేళ వాళ్ళు అనుసరించుకొని తొట్టిల్లిపోయినట్లయితే ఆ కృప ఉండదు. తర్వాత వారిలో నుంచి వచ్చిన బిడ్డలు మళ్ళీ తిరిగి దేవుని ఆశ్రయించినప్పుడు ఆ కృప కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మనుషుడు కాదు కదండి. అదేవిధంగా మనం ఆలోచించవచ్చు, తండ్రి నడిచిన బాటలో బిడ్డ నడవటం పెద్ద వింతే ఉందండి అని అనుకోవచ్చు. అట్లా అనుకోవద్దు. ఎందుకంటే దైవజనుడైన ఏలి ఎంతో మంది సువార్త ప్రకటించే వ్యక్తి. తన బిడ్డలు తన తర్వాత తన దేవుణ్ణి ఆశ్రయించాల. వారు ఏ విధంగా ఈ లోకంలో నుంచి ఒకే రోజు చనిపోయారో అది మనందరికి తెలిసిన విషయం. ఆ విధంగా మనం ఉండకుండా మన తర్వాత మన తరానికి కూడా దీవిస్తాను అన్నప్పుడు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని క్రమముగా దేవుని సన్నిధి వైపు నడిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉన్నది. అట్టివారిగా మనం అందరం ఉందుగాక. హల్లెలూయా. అదే విధంగా మనం చూసినట్లయితే
25వ అధ్యాయం 23వ వచనంలో, అంతకుముందు రెబకాకి గర్భంలో 2 శిశువులు పెనుగులాడుతుంటే ఆ బాధ వేదన తట్టుకోలేక చనిపోతానేమోనని చెప్పని బాధపడుతున్న సందర్భంలో దేవుడు తనను దర్శించి చెప్తున్న మాటలండి. 2 జనసమూహములు నీ గర్భంలో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగు అనెను. ఈ మాటలు రెబకాకి ఇస్సాక్కి చెప్తున్న మాటలండి ఇవి దేవుడు. అయితే ఈ మాటలు వాళ్ళు లక్ష్య పెట్టల, దేవుని చెప్తున్న మాటలు వాళ్ళు లక్ష్య పెట్టకపోవడం వల్ల తర్వాత వాళ్ళు ఎంత వేదన పొందారో మీకు రిఫరెన్స్తో సహా తర్వాత తెలియపరుస్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడండి. ఇస్సాకు అడగాలి కదండి, ఏంది ప్రభువా పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవడం ఏంటాయా, ఎక్కడా లేదు కదా, ఎక్కడైనా చిన్నవాడే కదా పెద్దవాడు దాసుడు అవ్వాల్సింది, ఇదే కదా వాగ్దానం అని చెప్పి అడగాలి కదా. మనం ప్రార్థించగా దేవుడు తన ఆలోచన మార్చుకొని మనకు అనుకూలంగా చేయగలిగిన గొప్ప దేవుడు అండి. మనం కొంచెం వెనక్కకు వెళ్ళి చూసినట్లయితే షేతు కుటుంబాన్ని, కయీను కుటుంబాన్ని చూసినట్లయితే, షేతు కుటుంబం దేవుని ఆశ్రయించే కుటుంబం, దేవుని సేవించే కుటుంబం. కయీను దేవుని భయం భక్తి లేని కుటుంబాలు. అయితే వారు ఒకరిని ఒకరు వెయ్యి అందుకుంటూ, ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ, విచ్చలవిడి పాపాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళు చేస్తున్న పాపాలకి ఇసుక పుట్టిపోయి భూమి మీద 40 దినంలో ప్రచండ వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షంతో సమస్తం నాశనం అయిపోయింది. అప్పుడు నోవాహుతో ఒక మాట, ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు, ఇంకెన్నడూ ఇటువంటి ప్రళయం భూమి మీదకి రాదు, ఇక ముందు రాకుండా ఉండటం కోసం నీకును నాకును మధ్యలో ఒక నిబంధన ఉండేటట్టుగా ఆకాశంలో ఒక ఇంద్రధనుసు ఏర్పరిచి దేవుడే తన పశ్చాత్తాపంతో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడండి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా వీళ్ళు అడక్కపోవడం వల్ల ఎంత వేదన కలిగిన పరిస్థితులు అనుభవించారంటే, తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినట్లయితే, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడగగా, ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. ఏశావు మొట్టమొదటిగా తను అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చే అలవాటు కలిగిన వాడండి. యాకోబు తల్లిచాటున గుడారాల్లో నివసించే వ్యక్తి, తల్లిచాటు బిడ్డగా. ఇలా యాకోబే కాదండి, ప్రతి తల్లికి కూడా తన చిన్న కొడుకంటే ప్రాణమే. అందుకే వాడిని ఎప్పుడు ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది మన అనేక మందిని చూస్తూనే ఉంటాం. అయితే ఏశావు తను ఎంత వేటకెళ్ళి ఏమి దొరకకపోయేసరికి, తను వేట నుంచి వచ్చేసరికి మంచి కలగూర వంటకం వండుతుంటే యాకోబు దాన్ని చూసి ఆశపడి ఆకలితో ఇదైపోయి తను అడుగుతున్నప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని. ఆ జ్యేష్ఠత్వం విలువేంటో తనకు తెలియదు. జ్యేష్ఠత్వం అంటే ఏంటండి? కుటుంబం పెద్ద, ఆస్తిలో 2 భాగాలు. ఏమండి, జ్యేష్ఠత్వంలో రావాల్సిన పదాలు అవే కదండి. తెలియక తన జ్యేష్ఠత్వం విలువ తను తెలియక తను వదులుకోవటం వల్ల తన తమ్ముడు అయిన యాకోబు పొందుకొని 12 గోత్రాలు తనలో నుంచి వచ్చినాయండి. ఇవాళ మనం యాకోబు అంటే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అంటే యాకోబు అని మనం అనుకుంటాం. ఆ పదం రావాల్సిందేంటి? ఏశావు అంటే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అంటేనే ఏశావు అనే పదం రావాల్సి ఉన్న దాన్ని తను ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. చూడండి, ఆ పదం కూడా మనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసి వేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకోనండి. హల్లెలూయా. ఒక్క పూటి కూటి కొరకు అనే పదాన్ని నిజంగా ఒక్క పూటి కూటి కొరకు భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఉన్నాడని జాగ్రత్త చూసుకోండి అన్నప్పుడు చాలా వేదన కలిగిన మాటలండి ఇవి. మన సంఘంలో దైవ సేవకులు సంవత్సరానికి ఒకసారి 3 దినములుగా ఒక ఉపవాస ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. మన కుటుంబంలో మీరు చెప్పండి ప్రియా దేవుని బిడ్డలారా, మన సమృద్ధి కృప ఉన్నా కానీ కొన్ని సందర్భంలో తినకుండా పడుకున్న సందర్భాలు ఉండుంటాయి. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోవడం, పిల్లలు మాట వినకుండా, ఇటువంటి సందర్భంలో మనం అన్నం మానేసి తినుకోకుండా పడుకున్న రోజులు ఉంటాయి. లేదు అది కదా అనుకోండి, మన సొంత వారు ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క బాధ మనకు తెలిసినప్పుడు మన ముద్ద కూడా తినబుద్ధి కదండి. అటువంటి సందర్భాలు ఎన్నో రోజులు తినకుండా ఉన్న రోజులు ఉంటాయి. కానీ దేవుడి కొరకు ఒక్కరోజు సమర్పించుకొని ఉండలేవా ప్రియా దేవుని బిడ్డ? నువ్వు
ఆ ఉపవాస ప్రార్థనే కదా నిన్ను ఒక భక్తి జీవితంలో నడిపేది. ఆ ఉపవాస ప్రార్థనే కదా నిన్ను శక్తివంతునిగా నిలబెట్టేది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవం కలిగేలా తీసుకెళ్లేది. నీ శరీర బలహీనతల్లో నుండి నీ శక్తిని పొందుకొని దేవుని కృపతో నిత్యం నిత్యం నీటి వరలు నాటబడిన మొక్క వలె ప్రభా మొక్క వలె నువ్వు కళకళలాడుతూ ఉంటావు కదా. అటువంటి ఉపవాస ప్రార్థన కోసం ఒక్క రోజు కూటి మానుకోలేరండి. అందుకే అంటున్నాడు, ఒక్క పూట కూటి కోర కోసం జ్యేష్ఠుడైన భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండనేమోనని చూసుకోనండి అంటున్నాడు. తన తల్లి రెబక తన తెలివితేటతో తన అన్నకు రావాల్సిన దీవెనని యాకోబుకు ఇవ్వటం వల్ల తను ఎంత వేదన అనిపించింది తెలుసండి. తను బ్రతికుండగా కూడా తన చిన్న కుమారుని చూసుకోవాలి. అటువంటి పరిస్థితులు వచ్చేసింది. వెళ్ళిపోయింది, తన సహోదరుడి దగ్గరికి పంపించేసింది. ఇంకెన్నడూ తను చనిపోయేంత వరకు కూడా తన చిన్న కుమారుడు తిరిగి రాల. ఇది ఒక వేదన కాదా? కొంతమంది మేము తెలివితో ఏదో చేసి కొంతమంది చేస్తూ ఉంటారండి. మేము తెలివితేటలు ఉపయోగించాం కదా అని. కానీ ఎదుటివాడి దగ్గర నువ్వు తెలివితేటలు ఉపయోగించి నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఆమె చూడండి, మన తర్వాత వచనాన్ని చూసినట్లయితే ఇది మొట్టమొదటిగా ఏశావు తను పోగొట్టిన మొట్టమొదటి కృప. ఇలా ఒక్కొక్క స్టెప్ దిగిపోతూ తను ఎంత భ్రష్టుడైపోతున్నాడో చూడండి. అయితే ఈ రోజు నువ్వు సంఘానికి రాకుండా ఒక్క ఆదివారమే కదా అని చెప్పని మీరు అనుకోవచ్చు. ఒక్క ఆదివారమే మీరు వదులుకోవటం వల్ల ఒక్కొక్క స్టెప్ దిగిపోతూనే ఉంటారు. ఎందుకంటారా? మీకు ఆదివారం అనేసరికి సంఘంలో అందరూ సంఘ విశ్వాసులు కలుస్తారు, సేవకులు ఉంటారు, అందరితో ముఖాముఖి మాట్లాడుకున్న అనుభవం సరిపోతుంది. ఆ దినం మీరు రాకపోయేసరికి మీరు మీతో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాలు ఉండవు. ఆటోమేటిక్గా మీకు లోకస్తుల దగ్గర అవుతారు. మిమ్మల్ని లోకంలో తీసుకెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి. అలా వెళుతూ ఉండగానే మీరు ఎంత దిగజారిపోతూ ఉంటారు అనేది మీ అనుభవపూర్వకంగా మీకే తెలుస్తూ ఉంటుంది. అదే గనక మనం ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు మనం చూసినట్లయితే, ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హితీయుడైన బెయోరి కుమార్తెయగు యహూతితును హితీయుడైన ఎలోను కుమార్తెయగు బయెసెమతును పెండి చేసుకొనిను వీరు ఇస్సాకునకు రెబెకాకు మనోవేదన కలుగు చేసింది. చూడండి, మొదటిగా తన జ్యేష్ఠత్వం వదులుకున్నాడు. ఒక్క కృప తనలోంచి తొలగిపోతున్నప్పుడు తర్వాత ఇంకెన్నెన్నో తను వదులుకున్నాడు. చూడండి, లోక ఆశలు ఎప్పుడు అంతే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్క తప్పే కదా అని చెప్పని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవి మనం తెలియకుండానే మనం ఒక ఊబిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా చూసినట్లయితే ఏశావు చేసుకున్న ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. ఒకరు సరిపోలే, అయ్యగారికి ఇద్దరిని చేసుకున్నాడు. ఆ ఇద్దరు కూడా దేవుని భయం అంటూ తెలియని అన్ని జనులు వివాహం చేసుకుని ఉన్నాడు. దాని ద్వారా ఎంతో ఇసుక పుట్టింది రెబెకాకు కానీ ఇస్సాకు కానీ. ఎంతో మనోవేదన కలిగింది. నువ్వు దేవుని కృప నుంచి తొలగిపోయినప్పుడు నీకు పరిచయం అయ్యేదంతా లోకస్తులే కదండి. వాళ్ళని తీసుకెళ్లేది పాపంలోకే కదా. అది ఆ విధంగా తన తల్లిదండ్రుల నుంచి జ్యేష్ఠత్వాన్ని వదులుకున్న తర్వాత రెండోసారి ఈ వంతుని దిగజారిపోతున్నాడు. ఇవాళ మనమే కదండి, కొందరు చూస్తూ ఉంటాం భక్తి జీవితంలోనికి అప్పుడప్పుడు ఎదుగుతున్న బిడ్డలు పిల్లలు ఇంటికాడ ఆడుకుంటారులే అని వదిలేసి వస్తూ ఉంటారు. పిల్లలను కూడా తీసుకొచ్చి సండే స్కూల్లో నిలబెడితే వాళ్ళు రేపు నీకు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పటి నుంచి అందులో తొలగిపోడు కదా. ఈ మాటలు మనం నిత్యం దైవ సేవకులు మనం ప్రకటిస్తూనే ఉంటారు కదా. వీటిని పెట్టి పిల్లలు ఏదో ఆడుకుంటారంటలే అని టీవీలు కాడ వదిలిపెట్టడం, ఫ్రెండ్స్ దగ్గర వదిలిపెట్టడం, ఇట్లాంటివి చేయకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకం ఎప్పుడు పాపమే. బిడ్డల్ని అంటి పెట్టుకుని ఉండాల్సిందే. మన కుటుంబం మనకి ఇంపార్టెంట్. మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కట్టుకొని ఉండాలి. ప్రతి దినం వారి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఏశావు రెండోసారి కూడా తన కృపను ఈ విధంగా దాటేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఊపిలోకి వెళ్ళిపోతున్నాడు. అదే మనం మూడోది చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందక అవకాశం దొరకక విసర్జింపబడిన వాడవై వెరుగుదురు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి తన తండ్రి దగ్గర, తండ్రి నాకు ఇక వేరే దీవెనలు లేవా అని అడిగినప్పుడు తన తండ్రి చెప్తున్నాడు, ఉన్నాయి మొత్తం నీ తమ్ముడికే తీసుకున్నాడు ఆయన అని చెప్పినప్పుడు బోరు మన కన్నీళ్లు పెట్టి విడిచి ఏడుస్తున్నాడు అంటండి. ఆ కన్నీళ్లు ఒక పశ్చాత్తాపంతో రాలా. ఏది నేను ఆ కృపను పోగొట్టుకున్నాడన్న పశ్చాత్తాపం రాలా ఏశావుకి. తన తమ్ముడు తనను మోసం చేసి తన దగ్గర నుంచి లాక్కున్నాడు అనే ఒక బాధ వేదనతో
కోపంతో దుఃఖంతో వచ్చినాయండి ఆ కన్నీళ్లు. ఇవాళ అనేకులు మనం చూస్తూ ఉంటామండి. దేవుని కృప తొలగిపోయిన తర్వాత వారికి లోకపు శత్రుత్వ ఆలోచనలే వస్తాయి, దుష్క్రియాలే వస్తాయి. అదే గనక నువ్వు భక్తి జీవితంలో ఉన్నట్లయితే, నువ్వు దేవునికి మొరపెట్టుకొని ఉన్నట్లయితే తిరిగి నీకు ఆ కృపణ వస్తుంది. ఆ విధంగా కాకుండా లోకంలో దిగిపోతున్న కొద్ది నీ జీవితాలు పాడైపోతూనే ఉంటాయి. ఆ విధంగా 3 సార్లుగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. 3 సార్లుగా తన కృపను తొలగిపోకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఒక ఏసావులాగా ఒక్క పూటి వరకు భ్రష్టుడవ్వకుండా తన జీవితాన్ని ఆ విధంగా ఒక్కొక్క స్టెప్పుగా పాడు చేసుకోకుండా, ఇవాళ మనం అందరం ఒక ఏసావుని చూసి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. అబ్రహామును చూసినట్లయితే దేవుని మాటలకు విధేయుడై నడిచాడు. తను నడుస్తూ కూడా తన కుమారుడికి కూడా అదే భక్తి జీవితాన్ని అలవాటు చేశాడు. మనం కూడా మన బిడ్డలకి అదే విధంగా భక్తి జీవితాన్ని అనువదించుదుముగాక. హల్లెలూయా, ఆమేన్.